నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కొనబోతే కొరవి, అమ్మబోతే అడవి అన్నట్టు తయారైంది సినిమా ఇండస్ట్రీ పరిస్థితి. ముందరికి వెళ్దామా, బెనిఫిట్ షోలు వేసుకొని అందామంటే తెలంగాణ ప్రభుత్వం నో అనేసింది. బెనిఫిట్ షోలు కాదు, ర్యాలీలు కాదు, రోడ్ షోలు వేటికి పర్మిషన్ లేదు. మామూలుగానే సామాన్యులకు అందుబాటులో ఉండే టికెట్ రేట్ల వ్యవహారంలో తెలంగాణ గవర్నమెంట్ ప్రో పీపుల్ డెసిషన్ ఒకటి తీసుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీ ముందున్న పెద్ద సవాల్ ఏంటి? హైదరాబాద్ నుంచి సినిమా ఇండస్ట్రీకి రెవెన్యూస్ చాలా ఎక్కువ వస్తుంటాయి. దాన్ని ఇండస్ట్రీ హ్యాస్ టు ఫోర్గో నౌ, దాన్ని వదులుకునే పరిస్థితి. మరి ఇప్పుడు వాళ్ళకి ఎవరు కనిపిస్తున్నారు? అర్జెంటుగా వాళ్ళని ఆదుకోవడానికి ఆపద్బాంధవుల్లో చిరంజీవిలాగా ఏపీలో చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారు. వాళ్ళకి ఆయన దగ్గరికి మహాప్రభు మీరు మమ్మల్ని కాపాడండి, మా ఇండస్ట్రీని కాపాడండి అని. ఇన్ఫ్యాక్ట్ ఏ మాటకు ఆ మాట చెప్పాలి. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా తాను పనిచేసిన కాలంలో చంద్రబాబు నాయుడు గారు చాలా సంస్కరణలు తీసుకొచ్చారు ఇండస్ట్రీ బాగు కోసం. ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ. సామాన్య కార్మికుడి నుంచి పైన టాప్ హీరో వరకు, అటు టెక్నికల్గాను నాన్ టెక్నికల్గాను, ఆర్టిస్టులుగాను, ఇంకా ఇతరత్ర 24 ఫ్రేమ్స్లో ఉన్న అందరూ బాగుండేలాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో సంచలనాత్మకమైన నిర్ణయమే. అప్పట్లో ఆ రోజుల్లో అంత విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఆయన అంటే ఇండస్ట్రీకి అంత ప్రేమ. అండ్ ఇండస్ట్రీ బతకాలి, 10 మంది బతకాలి, 100 మందికి ఉపాధి అవకాశాలు రావాలనేది నాయుడు గారి ఆలోచన. ఇవాళ అలాంటి ఇండస్ట్రీయే వెళ్ళి కుడితిలో పడింది. దాన్ని కాపాడాలి అంటే చంద్రబాబు గారు ఒక్కళ్ళే చేయగలరనే నమ్మకం. కె రాఘవేంద్రరావు గారు కావచ్చు, అల్లు అరవింద్ గారు కావచ్చు, చిరంజీవి గారు, రాజమౌళి అండ్ అలాగే సుకుమార్, వీళ్ళందరూ కూడా ఒక డెసిషన్ తీసుకున్నారట. షార్ట్లీ ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవాలి. బాబు గారు మీరే కాపాడాలి. ఇండస్ట్రీ నానా రకాల ఇబ్బందులు ఎదుర్కొంది. గడిచిన 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఒంటెత్తుపోకడ, సినిమా హీరోలందరూ వచ్చి ఈయన ఇక్కడ కూర్చుంటే వాళ్ళు ఇలా చేతులు కట్టుకొని నుంచొని ఆయన చెప్పేది శ్రద్ధగా ఆలకించి, ఆయన ఏమన్నా విందు భోజనం పెడితే అది ఆరగించి బయటికి రావటం, ఎలాంటి నిర్ణయాలు ఆయన ప్రకటించకపోవటం, దరిమిలా పవన్ కళ్యాణ్ గారి సినిమాల్ని టార్గెట్ చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఇలా రకరకాల ఇబ్బందులు సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంది. సరే, ఈరోజు ఏదో ఇండస్ట్రీకి అనుకూలమైన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది, కూటమి ప్రభుత్వం. స్వయంగా డిప్యూటీ సీఎం హిమ్సెల్ఫ్ ఇస్ ఎ పవర్ స్టార్. చంద్రబాబు గారికి ఆయన కూడా మరి ఎన్టీ రామారావు గారి అల్లుడిగా ఆయన ఇండస్ట్రీతోటి అనుబంధం ఉన్న కుటుంబంతోటే ఆయన జర్నీ చేస్తూ వస్తున్నారు. ఓ పక్క నందమూరి బాలకృష్ణ గారు వారి బ్రదర్ ఇన్ లా. మరి ఇన్ని రకాల అనుబంధాలున్న ఇటు తెలుగుదేశం, జనసేన, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ బీజేపీ కూడా అల్లు అర్జున్కి బాసటగా నిలబడింది. వీళ్ళిద్దరూ నేరుగా చెప్పలేదు కానీ, ఇంకా జనసేన కానీ అలాగే తెలుగుదేశం కానీ నేరుగా చెప్పలేదు కానీ ఆయన విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు అయితే అల్లు అర్జున్కి బాసటగానే నిలబడ్డారు. సో ఓవరాల్గా కూటమి అంతా కూడా ప్రో ఇండస్ట్రీ అని అనుకుందాం. రేపు పొద్దున సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి బాలకృష్ణ గారిది డాకు మహారాజ్, రెండోది గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారిది. ఒక ఆయన సీఎం గారి బావమరిది, ఇంకొక ఆయన డిప్యూటీ సీఎం గారి అన్నగారి కొడుకు. మరి 2 బంధుత్వాలు అక్కడ ఉన్నాయి. బంధుత్వాలు ఉన్నాయనే కాదు, ఆ మాటకు వస్తే వీటికి అతీతంగానే వ్యవహరిస్తారు ఇద్దరు కూడా, బంధుత్వాలకు అతీతంగానే పీపుల్స్ ఫ్రెండ్లీ డెసిషన్ ఉండాలనే విషయంలో. కానీ పక్క రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఎత్తేసిన తర్వాత మరి సంక్రాంతికి వచ్చే సినిమాల మీద 4 రూపాయలు వస్తాయని ఏ ప్రొడ్యూసర్ అయినా ఆశపడతాడు. ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఎవరైనా టెక్నీషియన్స్ అయినా ఆశపడతారు, ఆర్టిస్టులు ఆశపడతారు. వస్తే ఇండస్ట్రీ కలకాలం బతుకుతుంది, 10 కాలాల పాటు ఉపాధి అవకాశాలు ఉంటాయని. ఇవాళ పరిస్థితి లేదు తెలంగాణలో. ది గవర్నమెంట్ హాజ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ దట్ దేర్ వోంట్ బి ఎనీ బెనిఫిట్ షోస్. అసెంబ్లీ ముఖంగానే చెప్పారు. ఇంకా తెలంగాణ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తులు చేసుకోవడాలు లాంటివే ఉండవు. ఒక దుర్ఘటన జరిగింది, దాన్ని బేస్ చేసుకొని, దాన్ని సాక్ అంటారా, దాన్ని ఆలంబన్ అంటారా, దాన్ని ప్లాట్ఫామ్ అంటారా, బేస్ చేసుకొని ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. నో బెనిఫిట్ షోస్, నో మోర్ బెనిఫిట్ షోస్. వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి? పక్క రాష్ట్రంలో బెనిఫిట్ షోలు వేయించుకోవటం. మరి పక్క రాష్ట్రంలో ఉండే సామాన్య ప్రేక్షకుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. కాబట్టి మధ్య మార్గంగా దీనికి ఏమన్నా సొల్యూషన్ చెప్పగల ఏకైక ఉపాయం చెప్పగల ఏకైక సీనియర్ రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? ఆయన చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఆయన దగ్గరికి రాయబారం నడపాలని చెప్పేసి చిరంజీవి గారు, రాఘవేంద్రరావు గారు, సుకుమార్ గారు, అలాగే హీరో ప్రభాస్ గారు అండ్ అలాగే డైరెక్టర్ రాజమౌళి గారు, వీళ్ళతో పాటు ఇంకా మరి 10 మంది జాయిన్ అవ్వచ్చేమో. నెక్స్ట్ వీక్ అపాయింట్మెంట్ కోరబోతున్నారు. సరే, అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన ముందు సాకల్యంగా వింటారు. చంద్రబాబు గారు తక్షణం వెంబడే వీళ్ళు వచ్చారు కదా, ఓకే ఇట్స్ డన్ అని అనరు. ఆయన సాధ్యాసాధ్యాలన్నీ పరిశీలిస్తారు. పక్క రాష్ట్రంలో
జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, పొలిటికల్ డెవలప్మెంట్స్ నేపథ్యంలో ఇక్కడ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఇక్కడి నుంచి వచ్చే రిపర్కషన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే ఏదో ఒక సమస్య చూపించేసి సూపర్ 6 వాయిదా వేస్తున్నారనే నింద ఎదుర్కొంటున్నారు. ఆ వైఎస్ఆర్సీపీ ఆ నిందేస్తుంది. ఇంకోటి ఏంటంటే టీడీపీకి కలిసి వచ్చే ఒకే ఒక అంశం ఇక్కడ, అంటే అల్లు అర్జున్ అంశానికి సంబంధించి మాత్రమే. ఆయన నంద్యాలలో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రచారం కోసం అని వెళ్ళారో అప్పటి నుంచి ఆయనకి దరిద్రం పట్టుకుంది. సో ఆయనకి గ్రహణం పట్టినట్టు అన్ని రకాలుగా ఈ ఇబ్బందులు ఎదురవుతూ వస్తున్నాయి. సో ఆయన వ్యవహారంలో మనం తలదూర్చకూడదు అని టీడీపీ పక్కకి వెళ్ళిపోవచ్చు, లేదా జనసేన పక్కనకి వెళ్ళిపోవచ్చు. కానీ బీజేపీ స్టాండ్ తీసుకుంది, అల్లు అర్జున్ స్టాండ్ తీసుకుంది. మరోపక్క వైసీపీ అటాక్స్ మొదలెట్టింది. మూడో వైపు చూస్తే బెనిఫిట్ షోలకు సంబంధించి వాళ్ళంతా ఆల్రెడీ డిసెంబర్ చూస్తే కనుక లాస్ట్ వీక్లోకి వచ్చేసాం. మరి సంక్రాంతికి హార్డ్లీ 3 వీక్స్ ఉంది. ఈ లోపల ఒక నిర్ణయం తీసుకోవాలి, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకుందనుకోండి, ఇండస్ట్రీ మొత్తం చప్పట్లు కొట్టి హర్షాతిరేకాలు వ్యక్తం చేయొచ్చు. బట్ సామాన్య ప్రేక్షకులు ఏం చేస్తారు? పక్కనున్న తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తే రోడ్డు ర్యాలీలు, అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇలాంటివన్నీ అక్కడ ఆడంబరాలు లేకుండా ఉండాలి, రద్దు చేసేయాలని నిర్ణయం తీసుకుంటే, ఇక్కడ మాత్రం మీరు ఇలా బెనిఫిట్ షోల పేరుతో మళ్ళీ ఇంకో 1000 రూపాయలు 1500 టికెట్లు అమ్ముకోవడానికి అనుమతిస్తారా అని ఒక సామాన్య ప్రేక్షకుడు అడిగే ప్రమాదం ఉంది. చంద్రబాబు గారు ఏంటంటే 100 మందికి ప్రయోజనం కలిగించే అంశం కన్నా కూడా ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు, కేవలం ఒకే ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు అనే అంశంలో ఆలోచిస్తారు. ఆ ఒకే ఒక్కడు సామాన్యుడైనప్పుడు మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి ఓటు అటే ఉంటుంది అనే ఒక అంశాన్ని వాళ్ళు చాలా ప్రొయాక్టివ్గా తెలుగుదేశం సోషల్ మీడియాలో ఇంజెక్ట్ చేస్తూ వస్తున్నారు, రకరకాల పోస్టులు పెట్టి. అంటే నెపం అల్లు అర్జున్ మీద పెట్టచ్చు కాక కానీ అంతర్లీనంగా ఏంటంటే సామాన్య ప్రేక్షకుడికి అందుబాటులో ఉండే విధంగానే సినిమా ఇండస్ట్రీ పరంగా తీసుకునే నిర్ణయాలు, సినిమా ఇండస్ట్రీ కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉంటాయనే పద్ధతిలో మెసేజ్ పంపిస్తున్నారు వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద. మరి అదే కనుక జరిగితే బెనిఫిట్ షోలు తెలంగాణలో లేక ఇటు ఆంధ్రాలో లేక ఈ పూర్తిగా ఏంటంటే ఈ పాన్ ఇండియా మూవీస్ కాదు, అచ్చంగా తెలుగు సినిమాలే, డబ్బింగ్ సినిమాలు కూడా కాదు, పోనీ వేరే భాషలోకి డబ్ కూడా చేయాలి. వీటి పరిస్థితి ఏంటి? మరోపక్క పైరసీ మనం చూస్తూనే ఉన్నాం. కొత్త సినిమా రిలీజ్ అంటే సాయంత్రం 6 గంటలకల్లా అదేదో ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో వచ్చేస్తుంది. మరి ఆ పైరసీని అడ్డుకొని నిర్మాత బతికే, డిస్ట్రిబ్యూటర్ బతికే, ఎగ్జిబిటర్ బతకాలి అంటే, ఇండస్ట్రీ బతకాలంటే, అంతిమంగా ఇండస్ట్రీని బేస్ చేసుకున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇంతమంది బతకాలంటే, వీళ్ళ ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ఉండాలంటే బెనిఫిట్ షోలు వేయాలి అనే ఒక వాదనని, ఒక జస్టిఫైడ్ ఆర్గ్యుమెంట్ని ఇండస్ట్రీ చంద్రబాబు గారి టేబుల్ మీద ఉంచబోతోంది. మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మరి ఈ అంశం మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దాని మీద తర్జన భర్జనలు అయితే కొనసాగుతున్నాయి, అటు జనసేనలోను ఇటు తెలుగుదేశంలోను. చూడాలి ఏం జరుగుతుందో.